అపోస్తలుల కార్యము 11వ అధ్యాయము 19 నుండి చివరి వరకు చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 19 నుండి చివరి వరకు. స్టెఫను విషయంలో వారిలో ఉండిరి. వీరు అంతియొకయుకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ప్రభువు హస్తము వారికి తోడయుండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియొక వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభువు పక్షమున చేరిరి. అంతటా అతడు పౌలును వెదకుటకు తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంతియొకయును తోడుకొని వచ్చెను. వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఆ దినములయందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొకు వచ్చిరి. వారిలో అగబు అను ఒకడు నిలువబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన శక్తి కొలది యోదయాలో కాపురమున్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగున చేసి బర్నబా సౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. చాలు, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సంఘంగా నీ పాదాల దగ్గరికి వస్తున్నాం ప్రభువా. మొదటిగా నీ దాసుడు మాట్లాడిన మాటలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం, నిన్ను ఘనపరుస్తున్నాం. నీ దాసుడు నీ సన్నిధి నుండి తెచ్చిన వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు. సంఘంగా మరొక్కసారి నీ వైపు చూస్తున్నాం ప్రభువా. మాతో మీరు మాట్లాడండి, మమ్మలను బలపరచండి, సంఘంగా మమ్మల్ని కట్టమని వేడుకొంచు ఉన్నాం ప్రభువా. ప్రతి పునరుద్ధాన దినం ఇలాగ కూడుకుంటూ ఉండగా నాయన సంఘము అదే స్థితిలో లేకుండా ప్రభువా అధిక శక్తిలోనికి, ఆత్మలోనికి, లోతైన అనుభవాల్లోనికి సంఘం నడిపించబడ్డానికి, సంఘం యొక్క నమూనాను కూడా అర్థం చేసుకోగలగడానికి సహాయం దయచేయమని యేసు నామమును ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. మరొకసారి మీ మధ్యకి రావడం చాలా సంతోషం. మీతో ఆరాధనలో పాలు పంచుకోవడానికి నేను ఆహ్వానించబడినందుకు కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. అయ్యగారు పిలిచినందుకు సత్యమయ్య గారికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎప్పటికప్పుడు మన మెమరీని ఫార్మాట్ చేసుకుంటూ ఉంటాం, సెల్ ఫోన్ని అలాగే చేసుకొని పెట్టేసుకుంటా. ఎప్పుడు దేవుడు ఎవరిని ఆహ్వానిస్తాడో పిలవడానికి అన్నట్లుగా. గత కొన్నిసార్లు నేను వాక్యం వింటూ ఉన్నప్పుడు నా సత్యవయ్య గారు వాక్యం వింటా ఉన్నా. వారి వలె మీరు ఉండొద్దు అని కొన్ని కొటేషన్స్తో నేను వింటున్నప్పుడు నేను చాలా బలపడ్డాను. సంఘం గురించినటువంటి బోధ మన యొక్క మందిరంలో జరుగుతుంది అని నేనైతే ఆ వాక్యాలను విని చాలా బలపడతా ఉన్నా. మీ వాక్యాలు నేను కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నా, ఇక తప్పదు కదా అని. అయ్యగారు చక్కగా వాక్యం హెచ్చరికలు ఇస్తూ ఉన్నప్పుడు నన్ను నేను సరి చేసుకోవడానికి కూడా చాలా అవకాశం ఏర్పడింది. అందును బట్టి మీ దగ్గర విత్తబడుతున్న వాక్యాన్ని బట్టి, మీ సంఘ కాపుని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తున్నాను. మనం చదువుకున్న వాక్యంలో ఒక పేరు ప్రత్యేకంగా బాగా వినపడతా ఉండాలి. మీరు గమనించుంటే, మీరు జాగ్రత్తగా గమనిస్తే
ఒక సుమారుగా 19వ వచనం నుండి 30వ వచనం దాకా ఒక పేరు చాలాసార్లు వస్తూ ఉంది మనకి. 2-3 పేర్లు వినపడుతున్నాయి కానీ నాకు అనుకున్న పేరు రావట్లా బయటికి. చాలా ప్రజలు యేసు ప్రభు చనిపోయిన తర్వాత శిష్యులు యెరూషలేం పట్టణంలో ఉన్నారు. యెరూషలేం పట్టణం కేంద్రంగా అక్కడ నుండి శిష్యులు వారి యొక్క ప్రయాణాన్ని చేసే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఫిలిప్పు అక్కడి నుంచి ప్రయాణం చేసి సువార్త చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఇలాగా యెరూషలేము చాలా ప్రధానమైన, అంటే క్రిస్టియన్ సెంటర్గా. ఇప్పుడు ఉదాహరణకి ఒక లేమెన్ భాషలో, అంటే పెద్ద జ్ఞానం థియాలజీ తెలియని వాళ్ళు బయట నుంచి మాట్లాడేటప్పుడు ఏమంటారంటే క్రిస్టియన్ అనగానే రోమ పోపుని చూపిస్తూ ఉంటారు. అది వాస్తవం, కొంత వాస్తవం కాకపోయినా, అలాగే ఆ కాలంలో రోమా సామ్రాజ్యంలో రోమీలు పరిపాలిస్తున్నటువంటి ఆ శక్తివంతమైన రాజ్యంలో యెరూషలేము మీద ఫోకస్ చేయబడింది క్రైస్తవ్యం అంతా కూడా. అంటే అక్కడే సిలువ వేయబడడం, అక్కడే శ్రమలు అనుభవించడం, శిష్యులు అక్కడే ఉండడం, అందరి దృష్టి అక్కడ ఉంటే చరిత్ర ఎంత విచిత్రంగా తిప్పబడిందంటే, యెరూషలేము నుండి సుమారుగా 400 కిలోమీటర్ల పైన, అంటే యెరూషలేము కింద ఉంటే పైకి మ్యాప్లో పైకి వెళితే సుమారుగా 400 కిలోమీటర్ల పైన ఒక ఊరు పేరు దాని ప్రాముఖ్యతలోనికి రావడం మనం గమనిస్తూ ఉంటాం. ఆ ఊరు పేరే అంతియొకయ అనే ఊరు. అంతియొకయ అనేటువంటి ప్రాంతం చాలా విచిత్రంగా దాని ఉనికి బయటికి రావడం మనం గమనిస్తూ ఉన్నాం. మనం సంఘంగా మనం కట్టబడుతున్నప్పుడు, సంఘంలో మనకు హెచ్చరికలు వస్తూ ఉన్నప్పుడు, సంఘంగా మనం ఎలా ఉండాలి అని స్థూలంగా అందరం కలిసి ఆలోచించేటప్పుడు ద మోడల్ చర్చిగా, మొట్టమొదట ఆ ఆదిమ సంఘంలో ఒక సంఘాన్ని మనం గనక స్టడీ చేస్తే అసలు వాళ్ళు ఏం చేశారు, మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము. ఒకవేళ మీరు సమాజంలో అబ్జర్వ్ చేస్తూ ఉంటే మిగిలిన సంఘాలు కూడా ఎలా ఉన్నాయి, మీరు పరీక్ష చేసుకొని కొలత వేసుకొని చూసుకోవడానికి సరిపోద్ది. మీరు మార్కెట్కి వెళ్తారు, ఏం చేస్తారు, ముందు ఆయన ఏ రేటు చెబితే ఆ రేటు పెట్టి నీకు నచ్చిన వేసేసి తీసుకెళ్ళిపోతా ఉంటారా? పరీక్ష చేస్తుంటారు. మీరు పరీక్ష చేసుకునేటువంటి కాలం ఇది. పరీక్ష చేసుకొని మనం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఒక్కొక్కసారి ఏం జరగడం లేదనో, లేకపోతే అయ్యగారు కాస్త కోపడ్డారనో, పెద్దలు మాకు కాస్త గౌరవం ఇవ్వట్లేదనో, వేరే సంఘాల వైపు చూసేటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఒకసారి మనం ఈ యొక్క అవగాహనలోకి వెళ్ళామనంటే ఇట్లాంటి తప్పుటడుగు లేకుండా మనం స్థిరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ సంఘం గురించి రాయబడిన మాట ఏంటంటే చూడండి. స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు. యెరూషలేములో స్టెఫను చంపబడ్డాడు. స్టెఫను రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. అంటే భయంకరమైన శ్రమ. ఒక ముఖ్య నాయకుడు అద్భుతాలు చేస్తూ అండగా ఉంటున్నటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత శోధనలోకి, శ్రమల్లోకి సంఘం, యెరూషలేం సంఘం వెళ్ళిపోయింది. ఆ యెరూషలేం సంఘం వెళ్ళిపోయిన తర్వాత ఎంతగా వారి మీదకి శ్రమ వచ్చిందంటే, స్టెఫను చంపబడుతూ ఉన్నప్పుడు శిష్యులందరూ కూడా దాంకొని వెళ్ళిపోయారు. ఈ శ్రమలు తట్టుకోలేక వీరు చెదిరిపోయారంట. ఈ శ్రమలు తట్టుకోలేక క్రైస్తవులు అనబడ్డవారు ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఒకవేళ ఇశ్రాయేల్ మ్యాప్ మీరు చూస్తే పడవ ఎక్కేసేసి కుప్ర అనే దీవికి వాళ్ళు వెళ్ళిపోతారు. కొన్ని 100 కిలోమీటర్లు. ఇప్పుడు మనకు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఎలా ఉన్నాయో భారతదేశంలో అలా వెళ్ళిపోయారు. కొంతమంది ప్రయాణం అయ్యి పైకి అంతియొకయ సంఘానికి, ఆ అంతియొకయ పట్టణానికి వాళ్ళు వెళ్తారు. దాని గురించే రాయబడింది చూడండి. స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన యూదులకు తప్ప మరి ఎవరికిని బోధింపక ఫినికే, కుప్ర, అంతియొకయ ప్రదేశముల వరకు సంచరించిరి. వీరు శ్రమల్లో చూడండి, చాలా జాగ్రత్తగా ఈ సంఘాన్ని, ఒక్కొక్క పదాన్ని మనం ఆలోచిస్తూ ఉంటుంటే, చాలాసార్లు మనకి చిన్న శోధన, శ్రమ వచ్చింది అనుకోండి, అసలు విపరీతమైన అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటాం మనం. ఇక తర్వాత మనం అన్ని స్తంభించేస్తాం, ఆగిపోతాం మనం.
కానీ భౌతికంగా కొట్టి వీరిని హింసిస్తూ చంపుతున్నటువంటి వారు ఆ శ్రమలలో వారు ఒకవేళ ఆ ప్రాంతం నుంచి తరిమివేయబడుతున్నా సువార్త చెప్పడం ఆపలేదంట వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు చూడండి, అక్కడ రాయబడిన మాట, ఫినికే, కుప్రా, అంత్యోక ప్రదేశముల వరకు ఎలా సంచరించారు? వాక్యము బోధింపక ఫినికే, కుప్రకు సంచరించారు. కుప్రీలు కొందరు, కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరి అంత్యోక్యకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించుచు ఉన్నారంట. ఒకవేళ మిమ్మల్ని పెట్టి నేను మాట్లాడే ధైర్యం నాకు లేదు, కానీ నేనే ఉన్నా అనుకోండి, ఒకవేళ ఎక్కడన్నా మీటింగ్కి వెళితే ఒకవేళ దాడి చేశారు, ఇక అసలు ఆ ఫోటోలు వాట్సాప్లో వైరల్ అవుతాయి అని అంటే, నేను మమ్మల్ని దాడి చేశారు, మా మీద అది చేశారు, మమ్మల్ని ఇది చేశారు అని చెప్పి సగం ఇది చెప్పుకునే క్రమంలో ఉండిపోతాం. ఒక నెల 2 నెలలు దాని మీదే ఆ ప్రోగ్రాం నడిచిపోతూ ఉంటుంది. కానీ వీళ్ళు తరం పడుతూ ఉంటే వీళ్ళు చేసిన పని నన్ను ఆశ్చర్యపరిచింది. యేసును గూర్చిన సువార్త వారు ప్రభు అయిన 20వ వచనం చివరి భాగంలో ఉంటుంది చూడండి. ప్రభు అయిన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ఈ యొక్క సంఘం, అంతియోకయలో ఏర్పడిన సంఘం ఎలాగ ఏర్పడింది అనేది నేను మీకు చెప్తా ఉన్నాను. చూడండి, సింపుల్గా ఒక 3 మాటలు చెప్తాను. యెరూషలేములో చెదరిపోయిన వారు వెళ్ళి అంతియోకయ దగ్గరికి కొంతమంది వెళ్ళిపోయి ఉన్నారు. రెండవది, కుప్రకి చెదరిపోయినాక అక్కడి నుంచి కొంతమంది మళ్ళీ అంతియోకయకు వెళ్ళి కూర్చున్నారు. తర్వాత ఆఫ్రికా ఖండం, మన క్రైస్తవ చరిత్ర అంతా కూడా మధ్యధరా సముద్రం దగ్గర తిరుగుతూ ఉంటుంది. మీరు మ్యాప్ చూస్తే ఆఫ్రికా ఖండంలో పై భాగం అక్కడ కురేని అని ఉంటుంది. అక్కడ నుండి కొంతమంది, అంటే 3 ప్రాంతాల నుంచి అంతియోకయలోకి క్రైస్తవులు ప్రయాణం చేసి వెళ్ళారు. మైగ్రేటెడ్ పీపుల్ వారు. యెరూషలేము నుంచి కొంతమంది వెళ్ళారు, కుప్ర నుంచి కొంతమంది వెళ్ళారు, కురే నుంచి కొంతమంది వెళ్ళారు. వెళ్ళేసి ఏదో దాంకొని మనం ఇక్కడికి వచ్చాం కదా, వలస వచ్చాం కదా, ఇక్కడ కాస్త ఎవరికి తెలియకుండా మౌనంగా ఉందామని వాళ్ళు అనుకోలేదంట. సిలోన్ కాలనీస్ అని మీరు చూసుంటారు. అక్కడక్కడ అరం వాళ్ళు, తమిళ్ వాళ్ళు వచ్చేసి సెటిల్ అయిపోయి ఉంటారు అక్కడే. వాళ్ళు సైలెంట్గా ఉంటారు. వాళ్ళ లోపల ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. వాళ్ళ పట్టికి మమ్మల్ని బ్రతకనిస్తే చాలని అనుకుంటారు. పాత ప్రభుత్వాల్లో 20 సంవత్సరాల కిందటి ప్రభుత్వాల్లో వాళ్ళకి వలస వచ్చినందుకు వాళ్ళకి అక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చేసి వాళ్ళకి పేర్లు పెట్టేశారు. సిలోన్ కాలనీ, అరవ కాలనీ అని పెట్టేస్తూ ఉండేవాళ్ళు. క్రైస్తవులుగా శ్రమలలో నుంచి వెళ్ళిన వారు ఆ ప్రాంతానికి వెళ్ళి మౌనంగా ఉండకుండా వారు అక్కడ మరల స్వార్థ ప్రకటించడం మొదలుపెట్టారంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. శ్రమలలో ఏర్పడిన సంఘం. మనం చాలాసార్లు అనుకుంటాం అద్భుతంగా నెమ్మదిగా ఉంటే అద్భుతంగా సంఘం ఉంటుందని అనుకుంటాం. అంత సంతోషంగా ఉంటే బ్రహ్మాండంగా క్రైస్తవ జీవితం ఉంటుంది అనుకుంటాం. పుట్టుక శ్రమలలో క్రైస్తవ సంఘం యొక్క పుట్టుక చరిత్ర చూస్తే కన్నీటిలో పుట్టింది సంఘం, శ్రమల్లో పుట్టింది సంఘం, రక్తంలో నుండి ఆ చిత్రహింసల్లోంచి సంఘం పుట్టుకొచ్చిందనంట. అంతియోకయ సంఘం 3 ప్రాంతాల నుంచి వలస వెళ్ళి తరమబడి 100 కిలోమీటర్లు దుమ్ము ధూళి ఆ ప్రయాణం చేసి వెళ్ళి అంతియోకయలో ఉన్న తర్వాత అక్కడికి వెళ్ళినాక వాళ్ళు కూడా ఏం చేశారంటే స్వార్థం చెప్పడం మొదలుపెట్టారంట. మొదటి మాట మీకు పరిచయం చేస్తాను ఈ సంఘం గురించి. 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి మాట పరిచయం చేస్తున్నాను ఏంటంటే, నేను దీన్ని గమనించినప్పుడు ఇట్ ఈజ్ ఏ స్పిరిచువల్ చర్చ్. ఆధ్యాత్మికతో కూడిన సంఘంగా దీన్ని మనం గమనిస్తూ ఉన్నాం. దీని యొక్క ఆ స్పిరిచువల్ ఆధ్యాత్మికత, సంఘం యొక్క ఆధ్యాత్మికత, లేకపోతే సంఘస్థుల గురించినటువంటి సమాచారం, అంత్యోకయ సంఘం యొక్క సమాచారం మీరు గమనిస్తే అక్కడ చదవండి ఒకసారి. 21వ వచనం, ప్రభువు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి, వారిని గూర్చిన సమాచారము అంత్యోకయ వారిని గూర్చిన సమాచారం యెరూషలేములోనున్న సంఘపు వారు విని. చాలు, ఆ మాట ఒక్కటి పట్టుకోండి చాలు. అంటే మన సంఘం ఉందనుకుందాం, సుమారుగా రాజమండ్రి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 150. 400 అంటే అయ్యగారు వైజాగ్ వెళ్ళాలా?
సుమారుగా వైజాగ్ అంత ప్రాంతంలో. ఎక్కడో యేసు ప్రభు సిలువ వేయబడలేదు, ప్రధానమైన పేతురు, యాకోబు, యోహానులు అక్కడ లేరు. సామాన్య ప్రజలు చెదిరిపోయి వెళ్ళిపోయిన తర్వాత సంఘంగా వారు కూడుకోవటం మొదలయ్యి, అక్కడ తోచిన వారికి మార్కెట్ దగ్గర స్వార్థ చెబుతున్నారా, బజార్లో స్వార్థ చెబుతున్నారా, పనికి వెళ్ళిన వాళ్ళు స్వార్థ చెబుతున్నారా, ఉద్యోగాల దగ్గర స్వార్థ చెబుతున్నారా, కూలి పనికి వెళ్ళిన ఇళ్లలో స్వార్థ చెబుతున్నారు. సామాన్య ప్రజలు వేస్తున్న పునాదులు సంఘం యొక్క ఆ యొక్క సువార్త, ఆ యొక్క వార్త యెరూషలేములో ఉన్న వారికి వెళ్ళిపోయిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. యెరూషలేము గోడల దగ్గరికి వెళ్ళింది ఈ యొక్క సంఘం గురించిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట. యెరూషలేములో శిష్యులు కూర్చొని ఆ కాలిబాటలో ఈ 400 సుమారు కిలోమీటర్లలో, ఇప్పుడులాంటి రోడ్లు కాదు అవి, ఏదో బస్సు ఎక్కి పండుకుంటే అవతలకి వెళ్ళేసే సమయాలు కాదు. రాత్రులు గాడిద కట్టుకొనో గుర్రం కట్టుకొనో ప్రయాణం చేస్తూ ఆ మట్టి రోడ్లో ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటుంటే, ఎదుటి వాళ్ళు అటు నుంచి ఇటు వచ్చేవాళ్ళు, ఇటు నుంచి అటు వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటుంటే, ఆ రాత్రి సాయంత్రం ఆ దీపాలు వెలిగించే సమయానికి వారు పూటకోళ్ళు ఇళ్ళ దగ్గర నిద్రపోతున్నప్పుడు కాస్త మాట్లాడుకుంటారు వాళ్ళు. అంతియొక్కయ సంఘంలో జరుగుతున్న పనులు అలా 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 సమాచారం యెరూషలేము దాకా వెళ్ళిపోయిందనంట. ఒక సంఘం గురించినటువంటి విషయాలు, ఆ సంఘంలో ఉన్న స్టాండర్డ్స్, ఆ సంఘ సభ్యుల గురించినటువంటి విషయాలు. ఆ సంఘంలో స్త్రీలు ఉన్నారండి, అద్భుతంగా ప్రార్థన చేస్తుంటారండి. ఒక సమస్య వచ్చిందంటే ఒక కుటుంబంలో సంఘమంతా కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటారండి. ఆ రాత్రులు దారిలో బాటసారులు మాట్లాడుకుంటూ వారిని గూర్చిన సమాచారము 22వ వచనంలో యెరూషలేములోనున్న సంఘపు వారు విన్నారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్పిరిచువల్ చర్చ్, అంతియొక్క సంఘం ఆధ్యాత్మికత, దాని సాక్ష్యం దేన్ని తాకిందంటే యెరూషలేము హెడ్ క్వార్టర్స్ని తాకేసిందంట. యెరూషలేము దాకా వెళ్ళిందంట. చాలాసార్లు మనం పెద్ద పెద్ద సంఘాలు, కట్టడాలు పెద్ద పెద్ద వాటి వైపు చూస్తూ ఉంటుంటాం, కానీ చిన్న సంఘాలు వాటి యొక్క సాక్ష్యం ఎలా ఉంటుందంటే అసలు పెద్ద పెద్ద సంఘాలను కూడా తాకేస్తూ ఉంటుంటుంది. ఈ మన సంఘాల్లో ఉన్నటువంటి స్టాండర్డ్స్, మన సంఘాల్లో ఉన్నటువంటి క్రమం, మన సంఘంలో ఉన్నటువంటి భక్తి జీవితం, మన సంఘస్థులు వారి యొక్క జీవితంలో వారు నడుస్తున్న విధానం, మన సంఘస్థులు ఎక్కడైనా ఉద్యోగాలు చేస్తున్నా, మన సంఘస్థులు ఎవరితోటైనా ఉంటున్నా సరే, ఆ ప్రత్యేకత చూసినప్పుడు ఏమిటి ఈ సంఘం అంటే అది ఆటోమేటిక్గా మన సంఘం వైపు వారిని ప్రజల్ని చూపించేస్తూ ఉంటుందంట. మొదటి మాట మీకు పరిచయం చేస్తుంది. దీని యొక్క ఆ స్పిరిచువాలిటీ, ఆ రెప్యుటేషన్, సంఘం యొక్క ఆ పరపతి యెరూషలేము గోడలను దాకేసిందనంట. నాకు చాలా ఇష్టమైనటువంటి పదం అది. చిన్న సంఘం, యేసు ప్రభు అక్కడికి కనీసం కాలు పెట్టలేదు. శ్రమల్లో, కన్నీటిలో, దుఃఖములో చెదిరిపోయి తరం పడితే తరుముకుంటూ వెళ్ళిపోతే, ఈ భటుల దెబ్బకి, రోమా సైనికుల దెబ్బకి చెదిరిపోయి వెళ్ళిపోయిన వారు, వాళ్ళు వెళ్తూ మౌనం ఉండలా, స్వార్థ చెప్పుకుంటూ వెళితే అంతియొక్క సంఘంలో ఆ సమాచారం యెరూషలేములో శిష్యులకు దాగుతుందండి. ఎవరు వచ్చినా సరే, అయా పలానా అంతియొక్క సంఘం రోజు రోజుకి ప్రబలిపోతుంది, రోజు రోజుకి అద్భుతంగా ఉంటా ఉంది అని వాళ్ళు చెబుతూ ఉన్నారంట. ప్రియ దేవుని సంగమా, స్వార్థ భారం మన యొక్క సేవకుని ఒక్కని మీద ఉండేటువంటి పరిస్థితి కాదు. మనము మన స్వార్థ, మన జీవితాన్ని, ప్రభువుని మనం పరిచయం చేసే పరిస్థితి అందరి మీద ఉన్నటువంటి భారం. ఏమిటి ఈ సంఘస్థుల యొక్క ప్రత్యేకతని సమాజం గుర్తించి దాని యొక్క పరపతి ప్రాంతాలకు, అనేక ప్రాంతాలకి, మన బంధువుల దగ్గరికి, మన వీధుల దగ్గరికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఈ సంఘం నేర్పిస్తూ ఉంది. సంఘం సవాలు విసురుతూ ఉంటుంది. అంతియొక్క సంఘం, మేము చిన్న సంఘమే, మా దగ్గరికి ఎవరు శిష్యులు రాలా, యేసు ప్రభు ఎన్నుకున్న ప్రధానమైన శిష్యులు మా దగ్గరికి రాలా, కానీ వారు ఆ కన్నీటిలో, ఆ శ్రమల్లో వారు చేస్తున్న పరిచర్య దినదినము ఇంకా అక్కడ మనం చదువుతూ ఉంటే, ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్పిరిచువల్ చర్చ్ దేంట్లో అది ఆధ్యాత్మికంగా ఉన్నది అని అంటే
దాన్ని రెప్యుటేషన్ అంత దూరం ప్రయాణం చేసిందంట. వాళ్ళు వెళ్ళి చెప్పుకోవాలా. మనం ఏమి వెళ్ళి చెప్తామంటే మా సంఘం చాలా బాగుందండి, మీరు వస్తే బాగుంటుంది చెప్పడం మంచిదే. కానీ మనల్ని చూస్తే మన సంఘానికి రాబుద్ది కాదు. మన ప్రవర్తన చూస్తే మన సంఘానికి ఇతనే ఇట్టుంటే అది అట్టుంటుందోలే అని అనుకుంటారు. అసలు మీరు మాట్లాడకుండా మీరు డబ్బు కానీ సమయం కానీ కాస్త పరపతి కానీ వారి కోసం వెచ్చిస్తే, ఈ మధ్యకాలంలో నాకు ఒక సేవకుడు నాతో పంచుకుంటా ఉన్నాడు. వేరే ఒక డిపార్ట్మెంట్లో ఒక ఆమె హైందవ స్త్రీ, ఆమె ఎలాగో వీరికి పరిచయం అయింది. భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి వారింట్లో కూర్చొని, చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళిద్దరు, నాకన్నా చాలా చిన్నవాడు, చిన్నపిల్లలు ఉన్నారు, పిల్లలతో సమయం గడపాలా, పిల్లలకి ట్యూషన్ చెప్పే టైము, లేకపోతే స్కూల్కి తీసుకెళ్ళి తెచ్చే సమయం, ఇన్ని సమయాలు అన్నీ ప్రక్కన పెట్టి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి ఆమె ఇంటికి వెళ్ళి ఆమెతో కూర్చొని కాసేపు సమయం గడుపుతున్నాను రోజు. ఎక్కడో ఏదో మోసగించబడింది, ఎక్కడో గాయం అయిపోయింది. వీళ్ళిద్దరు వెళ్ళి వాళ్ళతో సమయం గడుపుతూ ఉంటుంటే ఆమె ఏమో అడిగిందో తెలుసు లాస్ట్కి వచ్చేటప్పటికి, మీరెందుకు మాతో సమయం గడుపుతున్నారు? నా స్థితి ఇలాగా కొన్ని సంవత్సరం పైనుండే 2 సంవత్సరాల నుంచి ఉంది నా పరిస్థితి, ఎవరూ నాకు సమయం గడపలా, ఎందుకంటే నా వల్ల ఎవరికీ లాభం లేదు, మీరెందుకు నాతో గడుపుతున్నారు? అసలు మీ ఎజెండా ఏంటి? మీ లోపల ఏమైనా కుట్రుందా? చివరికి అంటే వాళ్ళు వెచ్చిస్తున్న సమయం, దేవుని ప్రేమను బట్టి ఒక్కొక్కసారి సేవకుడు మీ దగ్గరకు వస్తూ మీతో ఎక్కువ సమయం గడుపుతుంటే, ఒక్కొక్కసారి మీ ప్రక్కవారు క్రైస్తవులు మీతో గడుపుతూ ఉంటుంటే, మనం ఒక్కోసారి ఎంత పెడగా దాన్ని అర్థం చేసుకుంటాం చూడండి. ఆ ఇద్దరు సేవకులు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, సార్ మేము వెళ్ళి ఆమెతో స్పెండ్ చేస్తూ ఉంటుంటే ఆమె చివరికి మమ్మల్ని నిలదీసి ఇట్లా అడిగింది, సార్ అసలు మీకెందుకు ఇంత ప్రేమ నా మీద, అసలు నా గురించి మీరు ఎందుకు ఇంత పట్టించుకుంటున్నారు? ఎవరు పట్టించుకోవట్లేదు కదా నా గురించి, మీరు ఎందుకు పట్టించుకుంటున్నారు అని అడుగుతూ ఉందంట. చివరికే వాళ్ళు అన్నారంట, మాకు అసలు మీరు ఒక్క రూపాయి ఇవ్వనవసరం లేదు, మీరు అసలు ఏమి చేయనవసరం లేదు, మీ జీవితం బాగుపడితే, మీ జీవితం గనక చక్కగా నిలబెట్టగలిగితే మాకు అదే చాలు అని చెప్పే స్థితిలో వాళ్ళు మాట్లాడినప్పుడు ఆమె చివరికి సరెండర్ అయిపోయి ఆమె దేవునికి తన జీవితాన్ని సమర్పించుకొని ఈ సేవకులతో పాటు ఎక్కడుంటే అక్కడికి వెళ్తా, చివరికి మా ఇంటి దగ్గరికి ఆ ఇద్దరు సేవకులు వస్తే ఆమె కూడా వచ్చి కూర్చుంది. అప్పుడు వాళ్ళు చెప్పారు, సార్ నేను చెప్పినా మేమే సార్ అని చెప్పారు. నాకు దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము ప్రజలు మన యొక్క పనిని బట్టి, మన యొక్క స్థితిని బట్టి, కుటుంబంలో చుట్టుప్రక్కల మన ప్రవర్తనను బట్టి సంఘం రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది, సంఘం ప్రతిబింబిస్తూ ఉంటుంది. సంఘం దానంతటదే దాని యొక్క మెరుగుని, దాని యొక్క సాక్ష్యాన్ని తీసుకోదు. మనందరం కలిస్తే ఆ సంఘం యొక్క సాక్ష్యం బయటికి వస్తూ ఉంటుంది. దీని యొక్క సాక్ష్యం యెరూషలేముని గోడలను తాకేసిందంట. అంతియోక్య సంఘం వాళ్ళు ఆశ్చర్యపోయినట్టున్నారు శిష్యులు. మనది కదా హెడ్ క్వార్టర్స్ ఇది, అసలు ఎక్కడో ఒక సంఘానికి ఇంత పేరు వస్తుందేంది? దారిలో అటుపోయేవారు ఇటుపోయేవారు వచ్చి సంఘం గురించి చెప్తున్నారేంటి? దినదినము సంఘం విస్తరించిపోతుందంట. వారు మౌనంగా ఉండలేదు. సాయంత్రం అయితే కూడికలు, గృహ కూడికలు, ఉపవాసాలు, యేసు గురించిన సువార్త ఇవన్నీ బాగా చెబుతూ ఉన్నప్పుడు సంఘం పెద్దదైపోతుందంట. అసలు ఇది నిజమా కాదా అని డౌట్ వచ్చేసింది వీళ్ళకి. చూడండి 21 నుంచి మళ్ళీ చదువుతాను. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనక నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియోక్య వరకు పంపిరి. అసలు ఇది కరెక్టా కాదా? మనది పెద్ద సంఘం కదా, అక్కడెక్కడో ఇంకో సంఘం ఏర్పడిందంట. అసలు ఆ వినే వార్తలు మనకి అర్థం కావట్లేదే. జనం ఎక్కువ మంది కూడుతున్నారంట. ఎలా జరుగుతుంది ఇది? అసలు నువ్వు చూసిరాపో బర్నబాని పంపించారంట. బర్నబా వచ్చి మౌనంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు ఆ సంఘాన్ని. అతడు వచ్చి 23 అతడు వచ్చి దేవుని కృపను చూచి కృపను చూచి
సంతోషించి దేవునికి స్తోత్రం కలుగును గాక. బర్నబా శిష్యులందరి తరపున ఒక డెలిగేషన్ పంపించాడు. అసలు ఏం జరిగింది, వెళ్ళి రిపోర్ట్ తీసుకురా మాకు, అసలు అక్కడ ఏం జరుగుతుందో అని. బర్నబా వెళ్ళి అసలు ఆ సంఘాన్ని, అంతియోకే ప్రాంతంలో వస్తున్నటువంటి ఆ బడ్డింగ్ చర్చ్, అప్పుడప్పుడే ఆరంభ దినాల్లో ఉన్న ఆ సంఘాన్ని చూచి ఆయన దేవుని కృపను చూచి సంతోషించాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అంతియోకే సంఘం శిష్యుల్ని కదిలించేసింది. ఈ అంతియోకే సంఘంలో సాక్ష్యం బర్నబాను ఆ ప్రాంతానికి తీసుకొని వచ్చేసింది. బర్నబాను తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు బర్నబా చూసి సంతోషించేశాడంట. అరే, అసలు ఒక నాయకత్వం అనేది కూడా పెద్దగా లేకుండా ఈ సంఘం ఇలాగా ఈ ప్రాంతంలో ఇంత చక్కగా మరి ఎదగడం అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందంట. దేవుని సంఘమా, ఈ అంత్యోకే సంఘం లాంటి సంఘము యొక్క నమూనాలోకి మనం ఎప్పటికైనా సరే దీన్ని మోడల్గా పెట్టుకొని వెళ్ళాలి. అంత్యోకే సంఘము యొక్క సాక్ష్యం యెరూషలేము కొన్ని వందల కిలోమీటర్ల పక్క చోటకే మన సాక్ష్యం వెళ్ళదు, ఒక్కోసారి ప్రక్కకే వెళ్ళదు, ఒక్కొక్కసారి మంది ఇల్లు దాటి ప్రక్కకి రాదు. అవసరమైతే వాళ్ళకి ఏదన్నా కాస్త ఒక పూట భోజనం ఎక్కువండి, ఒక నలుగురికి వాళ్ళకి పంపిద్దాం, పక్క వాళ్ళకి. మన బంధువులు ఉన్నారు, వాళ్ళని పిలుద్దాం. వాళ్ళకి ఏదన్నా ఒక జత బట్టలు పెట్టామనుకోండి, ఒక 1000 రూపాయలు కొంపలు మునగు, కానీ వాళ్ళని గెలుచుకుంటాం మనం. ఇలాగా వారు ఎలా చేశారో కానీ ఎక్కడికక్కడ వారు సువార్తను చెబుతుంటే విస్తారమైన ప్రజలు అంత్యోకే సంఘంలో కూడుకోవటం మొదలైశారంట. మీరు ఎప్పుడైనా ఒకసారి అనుకున్నారేమో, జీవిత కాలంలో ఒక్కళ్ళనన్నా నేను ప్రభు దగ్గరికి నా ఖాతాలో ఒకళ్ళు ఉండాలి అని మీరు అనుకుంటే అది సంఘానికి ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో మన జీవితానికి కూడా ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో. అట్లాంటి కొన్ని తీర్మానాలు మనం చేసుకోవాలి. జనవరి 1వ తారీఖు వస్తే అలాంటి తీర్మానాలతో మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. దీని రిప్యుటేషన్, సంఘం యొక్క పరపతి అక్కడ దాకా వెళ్ళిందంట. కొన్ని కుటుంబాల గురించి సేవకుడికి వస్తూ ఉంటుంది, కొంతమంది వ్యక్తుల గురించి సేవకుడికి తెలుస్తూ ఉంటుంది. బాగా ప్రార్థన చేసుకుంటున్నారండి వాళ్ళు, బాగా కుటుంబ ప్రార్థనలో ఉంటుందండి. లేకపోతే కొంతమంది స్టూడెంట్స్ బాగా చదువుకుంటున్నారండి, ప్రార్థనలో ఉంటున్నారు, భక్తిలో ఉంటున్నారు, క్రమంగా ఉంటున్నారు అన్న వార్తలు వస్తూ ఉన్నప్పుడు నిజంగా మనం చెప్పుకోకూడదు. కొంతమంది మనమే చెప్పేసుకుంటుంటాం. అంత్యోకే సంఘం అసలు దాని పనులు అది ఉంది, కానీ దాని గురించిన సమాచారం మాత్రం యెరూషలేము దాకా వెళ్ళిపోయిందంట. ఇట్ వాజ్ స్పిరిచువల్ ఇన్ ఇట్స్ రెప్యుటేషన్. రెండవది, ఏ విషయంలో ఆధ్యాత్మికంగా ఉందో చూడండి. అక్కడ రెండవ మాట చూడండి, దాని యొక్క 11వ అధ్యాయం 24వ వచనం. 11వ అధ్యాయము 24వ వచనం. పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. బహుజనులు ప్రభు పక్షమున చేరి. ఇక్కడ ఒక మాట ఉంది 22, 21లో కూడా, నమ్మిన వారు అనేకులు వచ్చారంట. బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. అంతటా అతడు చాలు. అది మరలా చూద్దాం. వీరి యొక్క బోధలకి, వీరి యొక్క ఆ క్రీస్తు యొక్క బోధలు, కలుషితం లేనటువంటి ఆ సువార్త, ఏమాత్రం కూడా ఆ పొల్యూట్ కానటువంటి ఆ క్రీస్తు సువార్తకి అనేకులు వారి దగ్గరకు వచ్చేసారంట. అంటే చిన్న మాట మీకు పరిచయం చేస్తున్నాను. వారి యొక్క పరిశుద్ధ సంఘంగా, ఆ యొక్క ఆధ్యాత్మిక సంఘంగా వారి గురించిన సమాచారం యెరూషలేము దాకా వెళ్ళిపోయిందనంట. బర్నబానే వారు తీసుకురాగలిగారు. వారు కొర్నేలి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఒకసారి. వాస్తవానికి ఎక్కడికి వెళ్ళాలా, ఒక్కోసారి కొర్నేలికి దేవుడు చెప్పాలి ఏమంటే, కొర్నేలి నువ్వు బయలుదేరి వెళ్ళు, పేతురు పలానా చోట ఉన్నాడు, పేతురుని కలుసుకోవడానికి వెళ్ళు నువ్వు, నేను పేతురుకి చెప్తున్నాలే అని అనొచ్చు. కానీ దేవుడు చేసిన పని ఏంటంటే పేతురుకే చెప్పాడు, నువ్వు బయలుదేరి నువ్వు కొర్నేలి దగ్గరికి వెళ్ళని. శిష్యుల దగ్గరికి వాళ్ళ అంత్యోకే పెద్దలు రాకుండా శిష్యుల్లోనే బర్నబాని అతని దగ్గరికి తీసుకొని రావడం అని అంటే ఎంత సమాచారం, ఎంత క్రాస్ చెక్ చేస్తే వాళ్ళకి ఆ సమాచారం వచ్చింది. మన రెప్యుటేషన్, మన సంఘం యొక్క పరపతి, మన సంఘం యొక్క ఆధ్యాత్మికత అలాగా నలుదిశలా వ్యాపించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అట్టి రీతిగా మనం కూడా
మన యొక్క పరపతిని వెదజల్లే సంఘంగా మనం ఉందుదుం గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి సంఘాలు అనేక మంది కూడుకుంటా ఉన్నారంట. రెండవ మాట మీకు పరిచయం చేస్తున్నాను, చూడండి. 13:1-2. అంతియొక్కయలోనున్న సంఘములో బర్నబా, నిగేర్ అనబడిన సుమోయోను, కురేనీయుడైన లుకియా, చతర్దాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. మొదటిది ఇట్ ఈస్ ఏ స్పిరిచువల్ చర్చ్. ఆధ్యాత్మికత ఉట్టిపడినటువంటి సంఘం, పరిశుద్ధాత్మతో నింపబడిన సంఘం, యెరూషలేమును సైతం వణికించిన సంఘం ఈ సంఘం. భక్తిలో శిష్యుల్లో నుంచి ఒక వ్యక్తిని తీసుకొని ఆకర్షించుకున్న సంఘం. అంతేకాదు, మీరు ఇంకా దాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఈ బర్నబాకు ఉన్నటువంటి స్వభావం ఏంటంటే, కింద నుంచి యెరూషలేము నుంచి అంతియోకేయకు వచ్చి అంతియోకేయలో అక్కడ కొంతకాలం ఉండి ఈ సంఘానికి ఇంకాస్త బోధ కావాలి అని అనుకున్నాడేమో, పైకి కిలికియాకి వెళ్ళిపోతాడు. అప్పటికే దేవుని చేత పట్టబడినటువంటి సౌలు ఉన్నాడు అక్కడ. తను వెంటనే దేవుని పరిచర్య అనేది ఆరంభించకుండా తనను తాను దేవునికి సమర్పించుకుంటూ అక్కడే ప్రార్థన చేసుకుంటూ తన సొంత ఊరిలో ఉంటే, బర్నబా అక్కడికి వెళ్ళి ఆ యొక్క సౌలును తీసుకొని వచ్చి మరలా అంతియోక్య సంఘంలో తీసుకొచ్చి పెడతాడు. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు అంతియోక్య సంఘంలో? బర్నబా ఉన్నాడు, సౌలు ఉన్నాడు. వీళ్ళిద్దరు సుమారుగా సంవత్సరం పాటు కూర్చొని అక్కడ సంఘానికి బోధిస్తూ ఉంటారు. వాళ్ళు ఇంకా కొంత సిద్ధాంతపరమైనటువంటి విద్య కూడా సంఘంలో కావాలి. వాక్య లేఖనాల పఠనంలో ఆ యొక్క తత్వంతో, సిద్ధాంతంతో కూడిన చదువు కూడా కావాలి. లేకపోతే ఎటబడితే అటు అర్థం చేసుకొని అపార్థం చేసుకొని వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ కాలంలో కూడా మనం చాలా చూస్తూ ఉన్నాం. అంత పరిశుద్ధంగా పెంచబడుతున్నటువంటి ఆ సంఘములో ఎవరెవరు ఉన్నారనంటే, ప్రవక్తలు ఉన్నారంట, ఆ సంఘంలో బోధకులు ఉన్నారంట. ఆ సంఘం యొక్క పరిచర్య యొక్క విస్తరణ చూస్తూ ఉంటుంటే, సంఘములో బర్నబా, నిగరనబడిన సీమోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండేది. రెండోది, ఇట్ ఈజ్ ఎ స్పిరిచువల్ చర్చ్. రెండోది, ఇట్ ఈజ్ ఎ సర్వింగ్ చర్చ్. ఆ స్వార్థ విషయంలో బోధకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, ప్రార్థన చేసేవారు ఉన్నారు, ఉపవాసం చేసేవారు ఉన్నారు, పరిచర్య చేసేవారు ఉన్నారు. అసలు ఆ సంఘంలో ఎవరు ఎక్కడ పునాదులు వేయబడ్డాయో తెలియదు, కానీ దేవుని ఆత్మచేత నింపబడిన వారు అసలు అద్భుతంగా ఈ సంఘం గురించినటువంటి ఆ యొక్క లక్షణాలను గమనిస్తూ ఉంటుంది. చాలాసార్లు ఒక్కొక్కసారి మనం కూడా పరిచర్యలో ఉంటాం. కొంతమంది స్త్రీలు, పురుషులు, కొంతమంది మన సంఘంలోనే వాక్యం చెప్తా ఉన్నారు. అసలు బయట నుంచి రావాల్సినంత అవసరం అయితే నాకు అనిపించలేదు. ఎందుకంటే చాలాసార్లు నేను ఆదరించబడ్డాను ఇక్కడ వాక్యంని, మన అయ్యగారి ద్వారా కానీ మిగిలిన వారు చెప్పబడతా ఉన్నప్పుడు. సంఘం యొక్క లక్షణాన్ని, అంత్యోక్య సంఘం లక్షణాలను గమనించినప్పుడు ఆ సంఘములో భిన్నంగా పనిచేసేవారు ఉన్నారు, బోధకులు ఉన్నారంట, పరిచర్య చేసేవారు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. ఇలాగా అన్ని విధాలుగా పెంచబడుతున్నటువంటి అంత్యోక్య సంఘం మనకు మాదిరిగా ఉంటా ఉంది. కొంతమంది ఒకవేళ వాక్యం అంతగా తెలియదు, కాస్త మోటుగా ఉన్నవారు, చదువు రాని వారు ఉన్నారనుకోండి, వారు వేరే వేరే పనుల్లో, పరిచర్యలో, సంఘంలో పాల్పంచుకోవాలి. కొంతమంది బాగా చదువుకున్న వారు ఉన్నారు, వాక్యాన్ని బాగా పఠనం చేసి చిన్న చిన్న బైబిల్ స్టడీసో, సండే స్కూల్కో, వాటికో వీటికో వెళుతూ ఉండేటువంటి పరిస్థితులు ఉండాలి. కేంద్రంగా మొత్తం భారమంతా కూడా సంఘ కాపరి మీద వేసి, సంఘ కాపరి కుటుంబం మీద వేసి, ఏది చేసినా మీదే, మాకేం సంబంధం లేదు, ముంచినా తేలినా మీరే, మాకేం సంబంధం లేదు, మేము ఒడ్డులో ఉంటాం, సముద్రంలో మీరు ఎలాంటి పడవ ప్రయాణం చేయి అన్నట్టుగా ఉండడానికి వీల్లేదు. వీఆర్ ఆల్ వన్, ఐక్యత కలిగి అందరం కలిసి ఈ సిలువను ముందుకు తీసుకుని వెళ్ళే ఆ భారాన్ని అంత్యోక్య సంఘం మోసుకుంటూ తీసుకుని వెళ్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవ మాట మీకు పరిచయం చేస్తున్నా. ఇట్ ఈజ్ ఎ సర్వింగ్ చర్చ్. అద్భుతమైన బోధకులు అక్కడ ఉన్నారంట, ప్రభువును సేవించుతూ ఉన్నారంట. ఆ 2వ వచనం చూడండి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచు ఉన్నారు. వారు ప్రభువుని
సేవించే సంఘం. ఇట్ ఈస్ ఎ సర్వింగ్ చర్చ్. అన్ని రకాలుగా ఒకవేళ ఒక సేవకుడు ఒక మాట చెప్పాడు అనుకోండి, ఆ సంఘంలో ఏ పని చెప్తే ఆ పని ఎత్తుకునేవారు. డిస్టర్బెన్స్ లేదు ఎక్కడ. ఆ రిపోర్ట్స్ ఎక్కడ అంత్యోక సంఘం గురించి లేవు. వాక్యం చెప్పడమే పరిచర్య అని అనుకోవడం పొరపాటు. ఒకవేళ మైక్ ఇలా పెట్టకపోతే నేను ఇట్లా చెప్పలేను, అది పరిచర్యలో భాగమే. ఒకవేళ ఏదన్నా లైట్లు వేసేవాళ్ళు, ఊడ్చేవాళ్ళు, తుడిచేవాళ్ళు, పొద్దున్నే వచ్చి తలుపులు తీసేవాళ్ళు, తాళాలు తీసేవాళ్ళు, బూజు దులిపే దగ్గర నుండి ఇట్స్ ఎవ్రీథింగ్ అన్నీ కలిస్తే ఇక్కడ నిలబడ్డ వారికి ఎంత ఒకవేళ దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటే, ఆ చివర పనిచేసే వారికి కూడా, గేటు దగ్గర ఉండే వారికి కూడా అదే ఆశీర్వాదం. యుద్ధంలో ఉన్నవారికి అదే ఆశీర్వాదం, ఆ యొక్క యుద్ధ ఆయుధాల దగ్గర బయట నిలబడ్డ వారికి కూడా అదే ఆశీర్వాదం. కాబట్టి మనము ఈ సంఘ పరిచర్యలో పాలుభాగస్తులం అవ్వాలి. ఎవరికి వాళ్ళమే. ఏ పని చెబితే ఆ పని చేయడానికి సిద్ధపడాలా. మనము మన ఆలోచనలు మార్చుకోవాలా. ఇదే పరిచర్య. ప్రార్థనిస్తేనే, పాటిస్తేనే, లేకపోతే ఇంకొక మన పేరు చెబితేనే, లేకపోతే డ్రామాలో పాత్రిస్తేనే అన్నట్టుగా మనం ఉండడానికి వీల్లేదు. మొదటిది ఆ సంఘం యొక్క లక్షణం ఏంటంటే ఇట్స్ ఎ స్పిరిచువల్ చర్చ్. ఆధ్యాత్మిక ఉట్టిపడిన సంఘం. దాని యొక్క ఆ సువాసన ఆ ప్రాంతాలన్నీ వెదజల్లిపోయిందనంట. రెండవది ఇట్ ఈజ్ ఎ సర్వింగ్ చర్చ్, సేవించే సంఘం. అది సేవించుచు ప్రభువుని సేవిస్తూ ఆ సంఘంలో అనేక మంది వంతులు వేసుకొని చేస్తూ ఉండేవారంట. ఇట్ ఈజ్ ఎ సర్వింగ్ చర్చ్. ప్రభువుని సేవించుచు ప్రభువు గురించిన బోధలను ముందుకు తీసుకుని వెళుతూ ఉన్నారంట. అందుకనే ప్రభువును నడిపించుచు ప్రభువు విషయమై సువార్తను ముందుకు తీసుకుని వెళ్ళే సంఘంగా ఈ సంఘాన్ని మనం చూస్తూ ఉన్నాం. మూడవది కూడా నేను మీకు పరిచయం చేసి నేను ముగిస్తాను. మొదటిది చెబుదాం. ఏంటి సంఘం యొక్క లక్షణం? ఆధ్యాత్మిక. ఇట్ ఈజ్ ఎ స్పిరిచువల్ చర్చ్. కొన్ని సంఘాలు ఉంటాయి, కొన్ని చోట్లకి వెళ్తూ ఉన్నప్పుడు అసలు వాక్యం కూడా నడవదు మాకు. ఆ పేర్లు అవన్నీ చెప్పడం అనవసరంగా. అంటే సంఘ కాపరి కనీసం క్రమశిక్షణ పెట్టకుండా మాట్లాడొద్దు అని చెప్పుకోవటమే సరిపోయింది. ఒక చోట ఒక అరగంట సేపు దాకా. తాళాయపాలెంలో ఒక చర్చికి వెళ్ళినప్పుడు 1వ తారీఖు పిలిచారు. వాళ్ళ దురదృష్టం నన్ను పిలిచారు. చూస్తే అసలు సంత ఉన్నట్టుంది ఆ చర్చ్. వస్తానే ఉన్నారు 1 గంట దాకా. నేను వెళ్ళి ముందర టైం చెప్తే కూర్చున్నా, అప్పటికి చర్చ్ స్టార్ట్ కాల. అదేమంటే పండగ గదే అంటున్నారు. ఇక 1వ తారీఖు తిట్టొచ్చే వాళ్ళని ఒక రకంగా చెప్పాలనంటే, అసలు మీకు నేనేం చెప్పాలి అని అన్నా. మీరు వినడానికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు వచ్చేదంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, ఇటు వస్తే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, ఆ చీర చూపించుకుంటున్నారు, నగ చూపించుకుంటున్నారు, నువ్వు ఎక్కడ కొన్నావు అన్నారు, ఇది చెప్పుకుంటా ఉన్నారు. 10 నిమిషాలు మాకు వాక్యం చెప్పి వెళ్ళిపోతాను, మీరు నన్ను పిలిచారు కాబట్టి కొద్దిసేపు మౌనంగా ఉండండి అంటే, ఆ మూల నుంచి ఒక పెద్దలేసి అయ్యగారు మీరు చెప్పేసుకోండి అంటున్నాడు. అంటే మేము మారము, నువ్వు చెప్పేసుకొని వెళ్ళిపో అంటున్నాడు. ఇంక నేనేం మాట్లాడతాను అక్కడ? ఆ సంఘం గురించి నేను మంచిగా ఏం చెప్పగలుగుతున్నాను? బయట కొన్ని సంఘాలకు వెళితే ఆ సంఘం గురించి చాలా చోట్ల చెప్పబుద్ధి అవుతూ ఉంటుంది. అటువంటి చెప్పే మొక్క స్థుతి కోసం నేను చెప్పడం లేదు, కానీ ఒక క్రమాన్ని నేను చూడగలిగి చాలా ఇష్టపడగలిగి దాని వెనుకున్న సేవకుని శ్రమ, ఆ సేవకుని యొక్క తండ్రి పునాదులు, సంఘ పెద్దలు, మీరు అందరూ కలిసి ఒక క్రమాన్ని తీసుకుని వస్తున్నప్పుడు భయంతో ఇక్కడికి రావాల్సి వస్తూ ఉంది. అలాంటి సంఘాలలో ఒక సంఘంగా మన సంఘం ఉన్నందుకు దేవునికి నేను నిండు వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆధ్యాత్మికని ఆ యొక్క స్పిరిచువాలిటీని సాక్ష్యం వెళ్ళే సంఘంగా మన సంఘం ఉండాలి. రెండోది సర్వ్ చేసే సంఘంగా మన సంఘం ఉండాలి. మూడోది ఇట్ ఈజ్ ఎ సెండింగ్ చర్చ్, పంపించే సంఘం, పరిశుద్ధాత్మతో నింపబడిన సంఘం, పరిచర్య చేసే సంఘం. మూడోది పంపించే సంఘంగా చూస్తూ ఉన్నాం మనం. చూడండి అక్కడ 11వ అధ్యాయము 29వ వచనం. అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన శక్తి కొలది యోదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను.
మరలా చూద్దాం. మనకు అది చాలా సాధారణంగా అనిపిస్తూ ఉంటది. చూడండి, మరలా చూద్దాం. అప్పుడు శిష్యులలో ప్రతివాడును, లేకపోతే 27 నుంచి చదువుదాం. చూడండి, ఆ దినములలో ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోకుకు వచ్చిరి. వారిలో అగబు అను ఒకడు నిలువబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. కరువు రాబోతుందని సూచించాడంట అగబు ప్రవక్త. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. యూదయలో కాపురమున్న సహోదరులకు, దానికి ముందు తమ శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. రివర్స్ జరుగుతుంది ఇక్కడ అంతా. యెరూషలేములో నుంచి సహాయం బయటికి రావాలా. ఎక్కడో మూలన ఉన్నటువంటి ఒక సంఘం, ఆ సంఘం యొక్క అభివృద్ధి ఎలా జరుగుతూ ఉందనంటే, ఒకవేళ అందరు విజయవాడ పట్టణం వైపు చూస్తారేమో, ఒకవేళ క్రైస్తవ్యంలో ఏంటి మంచి సంఘం అని అంటే, కాదు, వాళ్ళందరూ తిరిగి షాలోమ్ ఇవాంజలికల్ చర్చ్ వైపు తిరిగేటట్లుగా అటువంటి గొప్ప సంఘంగా మన సంఘం చేస్తున్న పని. ఈ అంతియొకయ సంఘం వారు తమ శక్తి కొలది సహాయం పోగు చేసి సౌలుకి బర్నబాకి ఇచ్చి, మీరు యెరూషలేములో ఉన్న వారికి సహాయం చేయండి, కరువు వచ్చే పరిస్థితులు వస్తున్నాయి, శిష్యులకి, యేసు ప్రభు శిష్యులకు కానీ ఆ సంఘపు వారికి కానీ ఆర్థికంగా సహాయం చేయాలి మేము అని చెప్పి వారు శక్తి కొలది పోగు చేసి వీరి దగ్గర పెట్టేశారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇట్ ఈజ్ ఎ సెండింగ్ చర్చ్, పంపించే సంఘం. మన సంఘంలోంచి చాలామంది మిషనరీలను పోషిస్తూ ఉన్నాం. మన సంఘంలోంచి చాలామందిని ఆ యొక్క సువార్త నిమిత్తమే పంపిస్తూ ఉన్నాం. అప్పుడప్పుడు అక్కడక్కడ నేను విన్నప్పుడు కానీ, లేకపోతే మీరు పెట్టే రీల్స్లో కానీ చూస్తూ ఉన్నప్పుడు కొన్ని సాక్ష్యాలు మీ అయ్యగారు ఆరంభంలో చెప్తా నేను విన్నా. చాలామంది మిషనరీలు పోషిస్తూ ఉన్నాం. అంటే మనకు అన్నీ ఉండి కాదు ఇక్కడ చేస్తుంది ఈ పని. ఉన్న దాంట్లోనే నేను చేయలేకపోయినా, ఒకవేళ నేనుగా వెళ్ళి వాక్యం చెప్పలేకపోయినా, చెప్పే ఒక తల్లి ఉందంటే ఆ తల్లికి కాస్త ఛార్జీలు ఇచ్చి పంపిద్దాం. ఆ యొక్క మిషనరీ కాస్త పోషణకి ఒక బస్తా కట్ట బియ్యం వేద్దాం. లేకపోతే వారికి ఎంత అవుతుందో నెలకు అంత ఆ యొక్క వస్తువులు పంపిద్దాం. ఒకవేళ నీ బలమేదో నీవు ఆ విధంగా సువార్త, ఈ అంత్యోకయ సంఘం లక్షణం ఎక్కడి నుంచి తెచ్చుకుందో తెలియదు కానీ యెరూషలేముకే హెడ్ క్వార్టర్స్కే డబ్బులు పంపించేస్తూ ఉంది. కరువు వస్తూ ఉంది, వారు ఇబ్బంది పడతా ఉన్నారు. 2 రకాలుగా ఈ పంపటం అనేది నేను చూసా దీంట్లోంచి. ఒకటి ఆర్థికంగా పంపిస్తూ ఉంది, రెండోది అంత్యోకయ సంఘంలో ప్రపంచ సువార్తక పునాదులు పడ్డాయి. ఇక్కడ యెరూషలేములో నుంచి మిషనరీ యాత్రలు చేయబడలా. అంత్యోకయ సంఘంలో నుంచి సౌలు తన పౌలుగా మారబడక ముందు ఈ సంఘము ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ ఆ మాటలు విని ఆలకించి విధేయత చూపించి వారి మీద చేతులుంచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి సౌలును బర్నబాను సువార్త యాత్రకు పంపించినటువంటి సంఘం అంత్యోకయ సంఘం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి సంఘస్థులు లేవాల మన సంఘాల్లోంచి. అలాంటి సువార్థికులు మన సంఘంలోంచి లెగవాల. ఎప్పుడు ఇతరుల మీద ఆధారపడేటువంటి వ్యక్తులుగా ఉండడానికి వీల్లేదు. కూర్చొని వాక్యం చదువుకోవాలా, గంటలు ధ్యానం చేసి దేవుడు మీతో మాట్లాడుతున్న వాక్యాన్నే కాస్త విశ్లేషించుకొని చక్కగా ఇతరులకు చెప్పేటువంటి అనుభవాలతో కూడిన ఆ సేవకులు మన సంఘాల్లోంచి లేవాలి. మరి కొంతమంది యవనస్తులు కూడా వాక్యం చెప్తా ఉన్నారు. నేను చాలా మురిసిపోతూ చెప్తా ఉంటా. నాకు అనిపించింది అసలు బయట నుంచి అవసరం లేదు, ఈ సంఘంలో మనమే చెప్పుకుంటే సరిపోద్ది. ఇంకా బాగా చదువుకొని అనేక మంది ఈ సౌలు లాంటి ఒక మిషనరీ, ఎవరిని అడిగినా సరే ఒక సేవకుడిని నీకు మాదిరి ఎవరు చెప్పానంటే ఏం చెప్తారు? ఎవరి గురించి చెప్తారు? పేతురు గురించి చెప్తారు. ఎవరన్నా సౌలు గురించే, పౌలు గురించే చెప్తారు. పౌలును మాదిరిగా తీసుకుంటారు, పౌలు గురించే చెప్తారు. మిషనరీ యాత్రలు కానీ, సువార్త కానీ, సంఘాలు, అనేక క్రైస్తవ సంస్థలు పౌలు స్టేట్మెంట్నే పెట్టుకుంటారు. అలాంటి పౌలును పంపించినటువంటి సంఘం అంత్యోకయ సంఘం, యెరూషలేము సంఘం కాదు. అక్కడ రాయబడిన మాట ఉంటుంది చూడండి, 13:2లో వారు ప్రభువును సేవించి ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో. ఈ సంఘం యొక్క లక్షణం చూడండి,
చాలా జాగ్రత్తగా గమనించాలి. మన భక్తిలో పరిశుద్ధాత్ముడు ఎంత చక్కగా ఎంత సులువుగా వీళ్ళతో మాట్లాడుతున్నాడో చూడండి. దేవుడు మాట్లాడే అనుభవంలో ఉన్న సంఘం ఈ సంఘం. మనము వస్తుంటాం, సంఘానికి పోతుంటాం, ప్రార్థనకు వెళ్తుంటాం, వస్తుంటాం, కానీ ఒక్కొక్కసారి అన్నీ ఆపి కూర్చోవాలి ఇంట్లో. ప్రభువా, నువ్వు నాతో మాట్లాడు, అసలు నా సంగతి ఏంటి, నా కుటుంబం సంగతి ఏంటి. ఆ వ్యక్తిగతంగా దేవునితో సంబంధం ఏర్పరచుకోకపోతే మనం చాలా ప్రమాదంలో ఉంటాం. ఉదయాన్నే వాక్యం తీసుకున్నప్పుడు మీతో మాట్లాడుతున్న అనుభవంలో వాక్యం ఉండాలా. అలాంటి పర్సనల్ ఇంటిమసీలోనికి మనం వెళ్ళాలి. ఈ సంఘానికి అది ఉంది. పరిశుద్ధాత్ముడు ఎలా మాట్లాడాడో సంఘంతో మాట్లాడాడంట. సౌలును బర్నబాను సెపరేట్ చేయండి వాళ్ళిద్దరిని అన్నాడంట. వీళ్ళేం తక్కువ వాళ్ళు కాదు, దేవుడు చెప్పాడని చెప్పి ఇద్దరిని సెపరేట్ చేసి పెట్టేశారంట. ఎలా చేశారో కూడా చూడండి. వారిని ప్రత్యేకపరచుడని వారితో చెప్పిన 3వ వచనం, అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద బా ఏమి అసలు ఇది దాన్ని ఏమంటే వీడుకోలు సభ. బాగా మీ దగ్గర వాక్యం చెబితే ఒక్కొక్కసారి ఏమనుకోవద్దు, కానీ సత్యం గారు వదలాలంటే వదలడు వాళ్ళని. ఎందుకనంటే నాకు కాస్త చేదోడు వాదోడుగా ఉన్నాడు కదా అనుకుంటారు. కానీ కాస్త భిన్నమైన వ్యక్తిత్వం కలిగిన వాడు ఎవరుంటే వాళ్ళని ఎంకరేజ్ చేసి వెళ్ళేటువంటి గొప్ప సేవకుడు మన కాపురగా ఉండడం చాలా సంతోషం. చాలా చోట్ల నేను చూశాను. నేను స్వార్థంతో ఆ సేవకుడు పట్టేసి ఉంటాడు వాడిని. అతను పిలుపు ఉంది, చక్కని పరిచర్య చేస్తున్నా సరే అతను పట్టేసి వెళ్ళనీయకుండా ఉంటే సంవత్సరాలు మగ్గిపోయి ఆ యవనస్తుడు ఎప్పటికో బయటికి వెళ్ళిపోయేవాడు. ఎందుకు అంత దాకా అవసరంలా. కానీ నేను వ్యక్తిగతంగా మరి మన సంఘ కాపురం చూస్తూ ఉన్నప్పుడు ఎంకరేజ్ చేసి ఎవరినైనా సరే ఎక్కడికైనా పంపించగలిగి, అంటే ధైర్యం కావాలా, డేర్ కావాలి దానికి పంపించాలనంటే. వీళ్ళు చేసిన పని నన్ను ఆశ్చర్యపడి, వారు ఉపవాసం ఉన్నారంట అందరూ. సంఘమంతా కూడా మీరు ఒకవేళ ఒక సేవకుడిని, ఒక కుమారుడిని సేవకిస్తారేమో, లేకపోతే ఒక సేవకుడికి భార్యగా మన కుమార్తెలను ఇస్తామేమో. ఎంత అదృష్టం మన జీవితాలకి. మన బిడ్డలు స్వార్థికులు కావాలని. ఎందుకంటే విశాలమైన కోట్ల మంది ప్రజలు భారతదేశంలో ఇంకా దేవుని నమ్ముకోకుండా ఉన్నారు. మీరు కూడా దేవుని నమ్ముకోకముందు మీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూడండి. నమ్ముకున్నాక ఎంత చక్కని సహవాసంలో మనం కూర్చొని ఉంటున్నాం, ఇక్కడ ఎంత ఆదరణలో మనం ఉంటున్నాం. చెప్పుకోవడానికి సంఘం, కుటుంబాలు. ఒక్కింట్లో చిన్న ఇబ్బంది వచ్చిందంటే మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటాం మనం. ఒక సేవకుడు మీకోసం ప్రార్థించే సేవకుడు. 3వ మాట మీకు పరిచయం చేసి నేను ముగిస్తాను చూడండి. పరిచర్య చేసే సంఘం రెండోది. 3వది పంపించే సంఘం. మనుషులు స్వార్థికులు పంపిస్తున్నారంటే ఈ సంఘం నుంచి సహాయాన్ని కూడా వారు పంపిస్తున్నారు. దేనికి వెనకాట్ల, ఏదైనా మేము చేయగలం అన్నట్టుగా ఈ సంఘం చేస్తూ ఉంది. కుటుంబంగా మీరు కూడా దేవుని పిలుపు, పరిచర్య సేవకుడు పిలుపు మేరకు ఏదన్నా చేయాలన్నప్పుడు ఏదైనా చేయగలిగే వ్యక్తులుగా మనం ఉండాలి. మనకేదో లాభం వస్తుందని నేను చెప్పడంలో ఆ మాట, మన నైతిక బాధ్యత అది. దేవుని దగ్గర పోరాడదాం. మనకు ఏదైనా కావాలంటే ఏదో ఒక మడికట్టులాగా ఇది చేస్తే అది వస్తుందని నేను చెప్పడం లేదు. ఇది మన బాధ్యత అంతే. మన సంఘం తరపు నుంచి మిషనరీలు వెళ్తూ ఉన్నారు, అది మన బాధ్యత. అది ఎందుకనంటే ఎవరో త్యాగంలో మనం రక్షణ పొందాం, ఎవరో స్వార్థ చెబితే మనం రక్షించబడ్డాం. మన వలన ఇతరుల రక్షణలోనికి రావాలి. 3వది పంపించే సంఘం. ఇట్ ఈజ్ ఎ సెండింగ్ చర్చ్. మొదటిది నేను మీకు 3 మాటలకు అర్థం కావడానికి నేను ఇలా చెప్తా వచ్చా. మొదటిది, ఇట్ ఈజ్ ఎ స్పిరిచువల్ చర్చ్. ఆధ్యాత్మికత, మన భక్తి ఇతరులను తాకే భక్తిగా మనకు ఉండాలి. మనం చెప్పుకోవద్దు. నేను చాలా ప్రార్థన చేసి అసలు అట్లా చెబితే నాకు చాలా అసహ్యం ఉంటుంది తెలుసా. వాళ్ళ గురించి వాళ్ళు చెబితే నాకు చాలా అసహ్యంగా ఉంటుంది. ఊరికూరిని చెప్పేస్తూ ఉంటారు. మనం చేసే పనులు తాకాల వారిని, మన సాక్ష్యం వారిని తాకాల, మన గురించినటువంటిది పక్కవారు చెప్పగలిగి ఉండాలి. రెండవది, ఇట్ ఈజ్ ఎ సర్వింగ్ చర్చ్. స్త్రీలు చాలామంది శ్రమ పడుతూ ఉంటారు సంఘాల్లో. ఆ స్త్రీలు లేకపోతే సంఘాలను ఊహించలేం. ఎంత కష్టపడుతుంటారు, ఎంత శ్రమ పడుతుంటారో. ఒకవేళ ఈ డయాస్ దగ్గర పరిచర్య చేసేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు, చదువును బట్టో వారి యొక్క ట్రైనింగ్ని బట్టి. కొంతమంది బయట పరిచర్య చేస్తారు, కొంతమంది కింద పరిచర్య చేస్తుంటారు.
పరిచర్య చేసే సంఘంగా. అంతేకాదు, ఆ పరిచర్య కాదు, స్వార్థ పరిచర్య చేయడానికి కూడా మన బిడ్డల్ని మనం సమర్పించుకోవాలి. స్త్రీల్లో పరిచర్య చేసుకోవడానికి యవ్వన బిడ్డల్ని మనం సమర్పించుకోవాలి. అన్ని రకాల పరిచర్య ఈ సంఘంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. మూడోది, ఇట్ ఈజ్ ఎ సెండింగ్ చర్చ్, పంపించే సంఘంగా. ఏదైనా సరే ఒక పిలిపిస్తే, కబురు వచ్చింది యెరూషలేము ఇబ్బందుల్లో ఉంది, యెరూషలేము కరువులో ఉంది, అక్కడ సంఘం ఎలా ఉందో, పెద్దలు ఎలా ఉన్నారో, శిష్యులు ఎలా ఉన్నారో ఎవరు చెప్పలా వారికి, వారంతటి వారే. ఇలాంటి పరిచర్యలు మన సంఘం ద్వారా జరగబడుతున్నందుకు కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టికి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మూడోది, పరిచర్య ఆర్థిక సహాయాన్ని పంపించారంట వారు. అతి గొప్ప స్వార్థికుడిని సంఘం ద్వారా వారు పంపించారు. 3 అద్భుతమైన ప్రయాణాలు, మిషనరీ ప్రయాణాలు చేసినటువంటి దైవజనుడు అపోస్తులుడైన పౌలు ఈ సంఘం ద్వారా పంపించబడింది. అలాంటి వ్యక్తులు మన సంఘంలో నుంచి లేపబడుదురుగాక. అలాంటి గొప్ప మిషనరీలు ఈ సంఘంలో తీర్మానం పొంది బయలుదేరుదురుగాక. అలాంటి సంఘస్థులు ఈ సేవకుని కింద తర్బీదవుదురుగాక. ఇలాంటి సహాయం అనేక ప్రాంతాలకు సువార్తను తీసుకొని వెళ్ళేటువంటి సహాయం మన సంఘంలోంచి బయలుదేరునుగాక. సిలువను మోసుకొని సువార్తను చేపాటి, సువార్తను చేపాటి, యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితివి. అందరం కలిసి పాడదాం. చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు. మళ్ళొక్కసారి అదే పాడదాం. సిలువను మోసుకొని, అందరం కలిసి పాడదాం. చేపాటి సిలువను మోసుకొని సువార్తను చేపాటి, యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితివి. యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ప్రార్థన చేసుకుందాం. అంత్యొక్క సంఘం యొక్క ధ్యానాన్ని స్పిరిచువల్ చర్చ్గా చూసాం. మన సంఘం అలాగ ఉండడానికి మన సాక్ష్యాలుగా సాక్ష్యభరితమైన జీవితం జీవిద్దాం. ప్రభువుని సేవించే సంఘం, సర్వింగ్ చర్చ్గా మనం ఉందాం. సెండింగ్ చర్చ్గా మనం ఉందాం. పంపించే సంఘంగా, మన బిడ్డలను స్వార్థకు సమర్పించే సంఘంగా, మన కుమార్తెలను స్వార్థకు సమర్పించే సంఘంగా మనం ఉందాం. తీర్మానం చేసుకుందాం. అయా, ఈ సంఘం షాలోమ్ ఇవాంజలికల్ చర్చ్ కూడా అంత గొప్ప సంఘానికి మాదిరిగా ఈ ప్రాంతంలో ఉండడానికి సహాయం చేయమని అడుగుదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు నాయన. యెరూషలేమును తలదన్నేటట్లుగా ఒక సంఘం లేపబడ్డం మాకు ఆశ్చర్యకరంగా ఉంది ప్రభువా. శిష్యులు సైతం ఆశ్చర్యపడే ఒక సంఘాన్ని నాయన ఇదిగో అంత్యోక్యలో మేము చూడగలిగాం. మొట్టమొదట క్రైస్తవులుగా పిలువబడినటువంటి ఆ ధన్యత సంఘానికి వచ్చింది ప్రభువా. నీకు స్తోత్రాలు నాయన.
ఇదిగో ప్రభువా, ఈ ప్రాంత ప్రజలు మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ సేవకుడిని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఈ సంఘ సభ్యులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ సేవకుడిని బలపరచండి, మీరు అభిషేకించండి. ఆయా పెద్ద పెద్ద సంఘాలను సైతము తలదన్నే విధంగా ప్రభువా, ఆ సంఘాలు గొప్ప సంఘాలకు మాదిరిగా ధీటుగా ఈ సంఘం ఎదగడానికి సహాయం దాయిచ్చే ప్రభువా. ఈ సంఘంలో గొప్ప సేవకులను పైకి తీసుకురండి నాయన. ఈ సంఘము పరిచర్య చేసే సంఘంగా, పంపించే సంఘంగా, పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ డైరెక్షన్లో ఉన్న సంఘంగా ఈ సంఘాన్ని మీరు తర్బీతు చేయండి, ఈ సంఘాన్ని మీరు చెక్కండి, ఈ సంఘాన్ని మీరు మలచండి. కుమ్మరివాడు సారె మీద మలిచినట్లుగా ఈ సంఘాన్ని నాయన మీరు మలచమని వేడుకొనుచున్నాను. ఒక్కొక్కరు ఒక నిప్పు కణిక వలె ప్రభువా, ఆయా ప్రాంతాల్లో గృహాలకు వెళ్ళినప్పుడు ఏ ఒక్కరినైనా నేను దేవుని దగ్గర తీసుకురావాలి, సంఘంలో కలపబడాలి అని ప్రతి ఒక్కరూ మండుచున్న దివిటి వలె అవడానికి, నాయన నిస్వార్థను మోసుకుని వెళ్ళే యోధులుగా అవడానికి సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.